గంట ఎట్ చీపురుపల్లి బొత్స సత్యనారాయణకి దీటుగా అస్సలు ఒప్పుకొని గంట శ్రీనివాసరావు విశాఖ దాటి వెళ్ళనని స్పష్టంగా. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో సీటు లేదని చెప్పేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు సూచించింది. అయితే గంటా మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి లేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి కూడా జనసేనకు కేటాయించాల్సి రావడంతో గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో నియోజకవర్గం కేటాయించడానికి లేకుండా పోయింది. దీంతో ఆయన అక్కడి నుంచి తప్పించి విజయనగరం జిల్లాకు పంపేందుకు అధినాయకత్వం సిద్ధమైంది. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు పార్టీ అధినాయకత్వం సూచనప్రాయంగా తెలిసింది. చీపురుపల్లిలో ప్రస్తుతం మంత్రి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై ఆయన పోటీ చేయాల్సి ఉంది. ఈ నియోజకవర్గంలో సమర్థుడైన నాయకుడు లేకపోవడంతో గంటా శ్రీనివాసరావును పంపాలని చంద్రబాబు భావించారు. విశాఖ రాజకీయాల నుంచి గంటాను తప్పించే ప్లాన్లోనే భాగంగానే ఆయనను విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేయాలని అనుకున్నట్లు గంటా వర్గీయులు అనుమానిస్తున్నారు. విశాఖలో ఉంటే ఇక్కడ గ్రూపుల గోల ఎక్కువగా ఉంటుందని అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుకు మధ్య అస్సలు పొసగదు గనక గంటాను విజయనగరం జిల్లాకు పంపాలని నిర్ణయించింది. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తాను విశాఖ జిల్లా నుంచి రాజకీయాలు చేస్తానని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయబోనని తెలిపారు. విశాఖకు చీపురుపల్లి 150 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. అన్నీ ఆలోచించుకొని హైకమాండ్కు తన నిర్ణయాన్ని త్వరలో చెప్తానని ఆయన మీడియాకు వివరించారు. విశాఖ జిల్లా నుంచే తాను రాజకీయాలను ప్రారంభించానని, తొలుత అనకాపల్లి పార్లమెంటుకు, తర్వాత చోడవరం, ఆ తర్వాత భీమిలి, అనంతరం విశాఖ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు విశాఖకు విడదీయలేని అనుబంధం ఉందని కూడా ఆయన అన్నారు. ఆయన మరో మాట కూడా అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టికెట్ దక్కని వారు పార్టీ మారడం సహజమేనని అన్నారు. టీడీపీలో టికెట్ రాదని తెలిసి విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లారని, వైసీపీలో కీలకంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి చేరువయ్యారని, ఆదిమూలంకి తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమిస్తే కాదని వెళ్లిపోయారని, ఇలా తమకు ఇష్టం లేని చోట ఉండకపోవడం సహజమేనని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తనకు విశాఖ జిల్లాలో టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారుతానని పరోక్షంగా పార్టీ హైకమాండ్కు హెచ్చరికలు పంపినట్లేనని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.